హైదరాబాద్ శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 6 మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఆ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మృతులంతా సిరిసిల్లకు చెందినవారు కాగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వస్తుంటే అనుకోకుండా ఇక్కడ లారీకి అప్పుడే తగిలేసింది. సో ఎమ్మటే మాకన్నా ముందు ఒక 4-5 ఉన్నారు. మేము అక్కడికి కారు ముందు కాపి వచ్చి చూస్తే మొత్తం కారు అంతా లోపలికి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోవడంతో మేము ఒకసారిగా ఏదో చేయాలో అర్థం కాక డోర్లు లాగితే లెఫ్ట్ సైడ్ ఒక లేడీ చేయి ఉప్పినట్టుంది. ఎమ్మటే మేము ఆవిడని బయటికి తీసుకుని ఒక 10 మంది అప్పటికే పోయాం. తీసుకోవడం వల్ల ఆవిడ్ని బయటకు పడుకోబెట్టి మా ఊరు హాస్పిటల్కి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎమ్మటే 2 అంబులెన్స్లు వచ్చినాయి. వస్తాం వల్ల ఆవిడని ఎక్కించాం. కానీ చిన్న బాబుని కూడా బయటకు తీసాం. ఆ బాబు అప్పటికే అంబులెన్స్ వాళ్ళు వచ్చేసరికి మాకు క్లారిటీ లేదు, చనిపోయడం లేదని చెప్పలేకపోయాం. వాళ్ళు వచ్చి చనిపోయారని క్లారిటీ చెప్పారు. అది కాకుండా లోపల 4 ఉన్నారు. 2 జెంట్స్, ఇంకొక లేడీ, ఒక చిన్న పాప, బాబు కూడా ఉన్నారు. మొత్తం 6 ఉన్నారు. అంటే కారులో మొత్తం ఎంతమంది? 7 పిల్లలతో కలిపి 6 మెంబర్స్ ఉన్నాయి. మేము జస్ట్ వెళ్తున్నప్పుడు జరిగింది. ఎక్కడని మాకు లేదు. మేము ఎవరో ఒకరు కాపాడాలంటుందో ఒక ఆవిడని బయట తీయగలిగాం. మిగతా వాళ్ళందరినీ తీలేకపోయాం. సో తర్వాత ట్రైన్ వచ్చి చాలా కష్టంగా తీసామండి. అంటే మేము 411 ఇలా పాస్ అవుతుంటే అప్పటికి జరిగి 5 minutes అయిందని లారీ డ్రైవర్ చెప్పాడు. సో రాగానే లెఫ్ట్ హ్యాండ్ అంటే వెనక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లోడిని తీసాం. దాంతో పాటు ప్యారలల్ గా ఆమె చెయ్యి ఇలా స్ట్రైక్ చేస్తున్నారు, అంటే కొడుతున్నారు. కొడుతుంటే ఓకే ఏమన్నా బతుకుతారేమో, మిగతా వాళ్ళని అర్థమైపోయింది బతుకుతారని, ఏమో బతుకుతారు అట్లీస్ట్ అని ఆమెని అన్నయ్య, నేను, సార్, ఇంకొక 2-3 మొత్తం అప్పటికి ఒక 7 members వచ్చి క్రెయిన్ లిఫ్ట్ చేసేదాకా లోపల ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు. పోలీసు వాళ్ళు అంబులెన్స్ వచ్చి క్రెయిన్ పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు. మాకు సీట్ లోపల ఉండిపోయారండి. మేము పసికట్టలేకపోయాం. ఒక్కళ్ళు మాత్రమే పెద్దవాడిని లాగలిగాం, పిల్లవాడిని లాగలిగాం. ఆవిడ ఉన్నారు. మేము అప్పుడు మాతో పాటు ఒక 5 ఉన్నాం. మా కన్నా ముందు ఒక కారు ఆగింది. తర్వాత ఈ బాబాయ్ వాళ్ళు వచ్చి ఈయన కూడా ఉన్నారు. ఈయన కూడా బయటికి లాగా మేము మనుకోండి విజయవాడ నుంచి. మేడం పక్కన బాబు బాబు వెళ్ళమ్మా.